ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుకుందామా పేటీఎం బ్యాచ్, ముఖ్యంగా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి ఒక దేశ ప్రధాని, మీరు అన్నారు కదా, ఆఫ్టర్ ఆల్ ఆయనకి అసలు రాజకీయమే రాదు, ఆయన రాజకీయ నాయకుడే కాదు, అదొక పార్టీయే కాదు అన్నటువంటి ఆ వ్యక్తి ఇంటికి, ఆ పార్టీ అధినేత ఇంటికి ప్రధానమంత్రి అంటే కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి, చక్రం ఏలుతున్నటువంటి రాజుగా, ఈ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన పరిపాలనకి దాసోహం అన్నట్టుగా ఎంతోమంది, ఆఖరికి వేరే దేశ ప్రధానులు సైతం ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆయన అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. అదే పేటీఎం బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కదా, ఈ బ్యాచ్కి అర్థం కాదు అలాంటి వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, ఇక్కడ వేల కోట్లు దాచుకుంటేనో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏదో అధికారం దాచేసుకుని దానికోసం వెళ్ళిపోతేనో అలాంటి వ్యక్తి రారు. హానెస్టీ కావాలి. ప్రజలకి అండగా నిలబడతాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం అనేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన్ని పరామర్శించారు. ఒక తమ్ముళ్లాగా ఆయన ట్రీట్ చేసి ఆయన బాగోగులు అడిగి తెలుసుకుని, నువ్వు హెల్త్ని జాగ్రత్తగా చూసుకో, ఈ దేశానికి నీ అవసరం చాలా ఉంది అని పదే పదే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆంది అని కొనియాడుతూ, ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరికీ కూడా బిరుదు ఇవ్వనటువంటి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించుకోండి. అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేగాని మన 5 ఏళ్ళు ఎంపీగా ఉంటేనో, లేదంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటేనో, తండ్రిని అడ్డం పెట్టుకునే రాజకీయాల్లోకి వచ్చి కొన్ని వేల కోట్లు సంపాదించి మనకు కూడా ఇచ్చేయండి అంటే రాదది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు. పవన్ కళ్యాణ్ గారి దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి భావజాలం, వ్యక్తిత్వం ఆయన చూశారు కాబట్టే ఆయన్ని ఒక సోదరుల్లాగా నన్ను నేను చూసుకున్నట్టుంది పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి ఆయన ఊహించుకున్నారు. కాబట్టి ఆయన సేవలు ఈ దేశానికి అవసరం కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు పవన్ అని చెప్పారు. అర్థమైందా? ఇక్కడ ఎవడెవడితోనూ కంపారిజన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గిపోదు. మీరు ఎన్నిసార్లు తగ్గిద్దామని అనుకున్నా కూడా ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశానికి వెళ్తారు. మీరు తెప్పించుకోండి, కొన్ని వేల కోట్లు ఉన్నాయిగా సార్, ఒక 1000 కోట్లు మీ పార్టీకి ఫండ్ ఇస్తాం, మీకోసం రోడ్డంతా కూడా బంగారు పోత పోయిస్తాం, ఇల్లు పెద్ద పెద్ద బంగ్లాలు ప్యాలెస్లు కట్టించేస్తాం, మీరు రండి సార్ అంటే రారు. అర్థమైందా? ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. కాబట్టి ఏముంది, 2 ఎంపీలే, కానీ మీ దగ్గర 25 మంది ఎంపీలు ఉండగా కూడా ఆయన రాలా. 2 ఎంపీలు ఉంటే ఆయనకి ఏం ఒరిగేది లేదు, పెట్టేది లేదు. అయినా కూడా ఆయన ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసా? బికాస్ ఆఫ్ ఆయన హానెస్టీ, ఆయన ముందు చూపుతనం. ఎదగాలంటే ఆయన ఎదిగిపోవచ్చు, కానీ ఆ అవకాశం కూడా తీసుకోకుండా ప్రజల కోసం కూటమిని ఏర్పాటు చేసి, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు సింగిల్గా వెళ్ళి కొట్టేవయ్యా అని అంటే, లేదు టీడీపీని కూడా తీసుకొస్తా, రాష్ట్రానికి మంచి జరగాలి, దయచేసి మీకోసం, నా కోసం, నా పార్టీ నిలబడాలను నేను చోట్ల రాష్ట్ర ప్రజల కోసం చూస్తున్నానని ఒక అడుగు ముందేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో, ఆయన మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎంతసేపు మనం సోది ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటే సరిపోదు. మీరు తెచ్చుకొని కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పోని అపాయింట్మెంట్ ఢిల్లీలోకి వెళ్ళి అపాయింట్మెంట్ కోరితే 3 రోజులు 4 రోజులు ఆ ఢిల్లీ వెంట తిరుగుతూనే ఉండేవాళ్ళు. అలాంటిది ఆయనే ప్రోటోకాల్ని పక్కన పెట్టి, ఎక్కడో రష్యా అధ్యక్షుడు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారే అని అనుకోవచ్చు, మీరంటే తగ్గిపోయేటువంటి పరిస్థితి కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు అర్థమవుతుందిగా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఆయన స్థానం ఏంటో. ప్రత్యేకించి మనం కాదు అంటే, మీరు నోటితో చెప్పచ్చేమో, ఆయన దాని చర్యల ద్వారా ప్రజలకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత తగ్గిద్దాం అనుకుంటే అంత రేంజ్కి వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్థాయి గురించి ఆయనకు తెలియదు. ఏదో హనుమంతుడి గురించి అంటారు కదా, హనుమంతుడి గురించి, ఆయన శక్తి గురించి ఆయనకు తెలియదు, ఎవరో ఒకరు చెప్పాలి అని. అలాగే ఉంటుంది. ఇలా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి
నీ గురించి నీకు అర్థం అవట్లా, ఈ దేశానికి నువ్వు చాలా అవసరం, నువ్వు హెల్త్ బాగా చూసుకో, నువ్వు హెల్త్ మంచి ఆరోగ్యంతో తిరిగి రా, ప్రజలకి సేవ చేయాల్సింది చాలా ఉంది, నువ్వు సుదీర్ఘమైనటువంటి రాజకీయం చెయ్యాలి, ఈ దేశానికి నువ్వు అవసరం అని చెప్పి ఆయన్ని వెన్ను తట్టి వచ్చారంటే ఆలోచించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారా, లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్తారా? సింగిల్గా వచ్చాం, సింహాలుగా వచ్చాం అంటే ఇక్కడ రారు. ప్రజల కోసం పనిచేసేది ఎవరు, ప్రజల కోసం నిలబడేది ఎవరు, ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడేది ఎవరు, ప్రజల కోసం తన ఆస్తులు కరగబెట్టుకుంటుంది ఎవరు అనేది కూడా చూస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ప్రతిదానికి మనం పత్యాపరాల గురించి వాటి గురించి మాట్లాడకూడదు. ఇక్కడ ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో ప్రత్యేకంగా మనం చెప్పడం కాదు, నువ్వు నేను మాట్లాడుకునేటువంటి స్థాయి కదా ఆయన ఎక్కడికో ఉంది. దాని గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడితేనే మీకు అర్థమవుద్దేమో. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ చూడడం కానీ మానేయండి. ఆయన టచ్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి టచ్ చేయాలి అనేటువంటి ఆలోచన గుర్తుపెట్టుకోండి.